యుద్ధాన్ని చేయి. యుద్ధంలో మనము ధర్మం వైపు నిలబడాలి. అధర్మం వైపు ఉన్నటువంటి మన బంధువులైనా సరే యుద్ధం వాళ్ళను జయించాలి అని కృష్ణుడు చెప్పినటువంటి వాక్యం మర్చిపోతున్నాం మనం. నా వాళ్ళని, నా కులమని, నా వర్గం వాళ్ళని మనం ఓటేస్తే మన దేశానికి అస్తిత్వం లేకుండా చేస్తున్నారు ఈరోజు. మనకు కావాల్సిన వాడు ఎవరైతే ధర్మంగా నిలబడతాడో అలాంటి వాడే మనకు ధర్మైనటువంటి రాజు కావాలి. ఈ సంస్కృతి నాది, ఈ మాతృభూమి నాది అనేవాడు కావాలి అక్కడ. అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు మనకు? స్కూళ్ళల్లో దొరకదు, సంస్కృతి లేదు. వేరే వేరే మతాల ఖురాన్ చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానీ రామాయణం చదవట్లేదు. కనీసం వందే మాత్రం మర్చిపోయామే. అలాంటి సంస్కృతి పరిరక్షణ కోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు, మీకు 24 గంటల సమయంలో 1 గంట సేపు ఈ మాతృదేశాని కోసం ఆలోచించండి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం మిత్రులారా. దేశం బాగుంటేనే మన ఆస్తులు బాగుంటాయి. మన తరాలు బాగుండాలంటే మన దేశం బాగుండాలి. దేశ పరిరక్షణ చేసేవాడు ఒక ధర్మరాజులా నిలబడాలి, ఒక భీమసేనుడై నిలబడాలి, ఒక హనుమంతుడై నిలబడాలి. అలాంటి వాడు కావాలంటే రంగం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సిద్ధాంతంలో నడవాలి. అందుకనే హిందూ సమ్మేళనం, నిద్రపోతున్నటువంటి హిందూ సమాజమా మేల్కోండి. Arise, awake and stop not till your goal is reached. What is our goal? To make our country the great. Make our country again great. విశ్వ గురువుగా భారతమాత నిలపడానికి కోసమని ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిస్వార్థంగా తనకు తానుగా స్వప్రేరణతో వస్తే అందరిలో జాగృతం చేస్తున్నటువంటి సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS. ఎక్కడ అపద జరిగినా మేము ఉంటాము. మేమంటే రాష్ట్రీయ స్వయం సేవక వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఇది మన కర్తవ్యం. మన మాతృమూర్తి బాధలో ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్. Rashtriya RSS means ready for selfless service for the society and for the nation anytime with discipline, dedication and determination without any discrimination. ఇది నా రాష్ట్రం కాదు, నేను చెయ్యలేను అని చెప్పదు. అక్కడ ఆంధ్రాలో జరిగితే వెళుతుంది, కేరళలో జరిగితే వెళుతుంది. ఎందుకు? ఇది నా మాతృమూర్తి, ఇది మేమంతా మా భారత మాత యొక్క అంగస్వరూపాలము అని చెప్పి కోరుకుంటాం. మనకు ఏమి కోరుకుంటాం? రాష్ట్రీయ స్వయం సేవక ఏమి నేర్పుతుంది? వాట్ ఈస్ యువర్ ఎయిమ్, వాట్ ఈస్ యువర్ అంబిషన్ అంటే ఒకటే ఒక మాట, సర్వదా శతదా భారతమాతకు జయమగుగాక, భారతమాతకు జయమగుగాక, నమస్తే సదా వత్సలే మాతృమూర్తి అని కోరుకునే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అందరికీ కూడా భావన రావాలి. అందుకనే 100 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తుంది. మరచిపోయిన అస్తిత్వాన్ని తిరిగి తెరుతుంది. జాగృతమైన కారకంగా హిందూ సమాజం ఎప్పుడైతే మేల్కొని గర్జిస్తుందో ప్రపంచం తలబొగ్గుతుంది. ఈ రోజు ప్రపంచం మన యోగాను పాటిస్తున్నారు. ప్రపంచంలో కూడా మన అధినాయకుడే మాకు నాయకుడు కావాలని మన బాస్ని వాళ్ళందరూ బాస్ అని అంటున్నారు. ఎందుకోసం? అక్కడ ఉన్నటువంటి